హాయ్, దిస్ ఇస్ రేవతి. వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 56. మీరు వర్రీ కాకండి ఆంటీ. సామ్రాట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే నేను సామ్రాట్ని పెళ్లి చేసుకొని మీకు వారసుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది స్నిగ్ధ. ఆ మాటలు విని రాజశ్రీ సంతోషపడుతుంటే శక్తితో పాటు సామ్రాట్ కూడా అక్కడికి చేరి ఆ మాటలు విని షాక్ అవుతుంటాడు. నువ్వు చెప్తున్నది నిజమేనమ్మా? నా కొడుకుని నిజంగానే పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది రాజశ్రీ సంతోషపడుతూ. నిజంగానే పెళ్లి చేసుకుంటానా ఆంటీ? సామ్రాట్ని చూసిన మొదటి క్షణంలోనే నేను బాగా ఇష్టపడ్డాను. కానీ సామ్రాటే నా మీద ఆసక్తి చూపించడం లేదు అని అంటుంది. ఆ మాటలు వింటూ సామ్రాట్, శక్తి మొహాలు చూసుకుంటారు. మీరు సామ్రాట్ని పెళ్ళికి ఒప్పించి మీ ఇంటి కోడలుగా వచ్చే అదృష్టం నాకు కలిగించండి ఆంటీ అని అంటుంది స్నిగ్ధ. ఇక ఆ మాటలు భరించలేని సామ్రాట్ ఇరిటేట్ అవుతూ స్నిగ్ధ అంటూ కోపంగా వాళ్ళ దగ్గరికి వస్తాడు. సామ్రాట్ విన్నాడని స్నిగ్ధకి ఆ బేస్ వాయిస్లు అర్థమై ఏమీ ఎరగనట్టే లేచి వినయంగా ఓ పక్కకు నిలబడుతుంది. అంతలోని సామ్రాట్కి డాక్టర్ మాటలు గుర్తొచ్చి వాళ్ళ అమ్మగారి ముందు ఆవేశపడకుండా కంట్రోల్ అవుతాడు. శక్తి కూడా వాళ్ళని చూస్తూ లోపలికి వస్తుంది. స్నిగ్ధ శక్తిని చూసి కోపంగా మొహం తిప్పుకుంటుంది. మొదటి నుంచి స్నిగ్ధ తనతో ఉండే తీరు శక్తికి తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది. ఏంటి సామ్రాట్ అలా అరిచావు అని అడుగుతుంది స్నిగ్ధ ఏమీ తెలియనట్టుగా చూస్తూ. అది స్నిగ్ధ, నువ్వొచ్చి చాలాసేపు అవుతుంది కదా, ఇక వెళ్ళు అంటాడు సామ్రాట్. చాలాసేపైనా ఏం పర్వాలేదు సామ్రాట్, నేను ఆంటీ దగ్గర ఉండి కాసేపు ఆంటీని చూసుకుంటాను అని కన్నింగ్ స్మైల్తో చెప్తుంది. అవును సామ్రాట్, తన మాటలు నాకు కాస్త ప్రశాంతతను కలిగిస్తున్నాయి. తనని కాసేపు నా దగ్గరే ఉండనివ్వు అని అంటుంది రాజశ్రీ. సామ్రాట్ స్నిగ్ధ వైపు కోపంగా చూస్తూ, తర్వాత నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కలు స్నిగ్ధ అని చెప్పి శక్తిని కూడా సైడ్ లుక్తో కోపంగా చూస్తూ శక్తి పక్క నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మా సామ్రాట్ కోపాన్ని పట్టించుకోకమ్మా. వాడు నిజంగా ఒక మనిషిని ప్రేమించాలి కానీ ఆ మనిషి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. మా సామ్రాట్కి కాస్త కోపం ఎక్కువనే మాటే కానీ నిజానికి వాడు చాలా మంచివాడు స్నిగ్ధ అని అంటుంది రాజశ్రీ. సామ్రాట్ గురించి చెప్తున్న ఆ మాటలు శక్తి యాక్సెప్ట్ చేయలేకపోతుంటుంది. మంచివాడు అనే కదా ఆంటీ నేను కూడా సామ్రాట్ని ప్రేమిస్తుంది. నా పెళ్ళి కావాలి కానీ సంవత్సరంలోపు మీకు ఒక మనవడినో మనవరాలనో మీ చేతిలో పెడతాను అని అంటుంది స్నిగ్ధ నవ్వుతూ. కానీ స్నిగ్ధ, సామ్రాట్కి అసలు పిల్లలంటే ఇష్టం లేదమ్మా. అలాంటి వాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావు, పిల్లల్ని ఎలా కంటావు అని అడుగుతుంది రాజశ్రీ. స్నిగ్ధ సమాధానం కోసం శక్తి కూడా చూస్తుంది. సామ్రాట్కి నాకు పెళ్ళి కావాలి కానీ నా ప్రేమతో సామ్రాట్ని మార్చుకుంటానా ఆంటీ? పిల్లల మీద ఇష్టం కలిగేలా సామ్రాట్ని పూర్తిగా మార్చేసి నేను పిల్లల్ని కంటాను అని నవ్వుతూ చెప్తుంది. సామ్రాట్ గురించి బాధతో కుచించుకుపోయి ఉన్న రాజశ్రీకి తన మాటలు సంతోషాన్ని ఇస్తుంటాయి. పిల్లలంటే ఇష్టం లేని సామ్రాట్కి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అనే ఉద్దేశంతో ఉంది తప్ప ఇక ఆ క్షణం దేని గురించి కూడా రాజశ్రీ గారు ఆలోచించడం లేదు. రాజశ్రీ మొహంలో సంతోషాన్ని చూస్తున్న శక్తి ఆలోచిస్తూ, ఇక అయితే నా కూతురి గురించి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకొని సైలెంట్ అయిపోతుంది. వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే శక్తి వెళ్ళబోతుండగా, అమ్మ శక్తి, నువ్వు కూడా కాసేపు ఉండమ్మా. మా సామ్రాట్కి స్నిగ్ధ ఈరు జోడు సరిపోతుందేమో చూసి చెప్పమ్మా అంటుంది రాజశ్రీ. శక్తి మౌనంగా స్నిగ్ధ వైపు చూసి స్నిగ్ స్నిగ్ధ మాత్రం కోపంగా మొహం తిప్పుకుంటుంది. బాగుంటుందా ఆంటీ అని పైకని అత్తగాడి మెంటలకి దీని పైత్యానికి ఇద్దరికి సరిపోతుందిలే అని మనసులో తిట్టుకుంటుంది. కాసేపట్లో వినోద్, శ్రావణి, అరుణ్ అక్కడికి చేరుకోగానే ఆ విషయం అందరికీ చేరిపోతుంది. స్నిగ్ధ సామ్రాట్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలిసి శ్రావణి, అరుణ్ సంతోషపడుతుంటే, ఈ అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావడం ఏంటి? ఏంటో తను నాకు అస్సలు నచ్చడం లేదు.
మా అన్నయ్యకి భార్యగా, మా ఇంటికి కోడలుగా తను అస్సలు సూట్ కాదని నా మనసుకు తెలుస్తుంది అని వినోద్ మనసులోనే చిరాకు పడుతుంటాడు. అటొచ్చి ఇటొచ్చి ఈ స్నిగ్ధ నీ మెడకు చుట్టుకుంటుందేమో వినోద్, కాస్త చూసుకో. వినోద్ మనసు చిరాగ్గా ఉన్నప్పుడే హాయ్ అంటూ చరిత ఫ్రూట్స్ కవర్స్ పట్టుకొని అక్కడికి వస్తుంది. తనని చూడగానే వినోద్ మనసులో చిరాకు వదిలిపోయి తెలియకుండానే పెదవుల మీద నవ్వు చేరుతుంది. చరిత అందరిని చూస్తూ వస్తుంటే తను శక్తి ఫ్రెండ్ కదా అని అనుకుంటారు శ్రావణి, అరుణ్. రెస్టారెంట్లో తనని చూసింది గుర్తు చేసుకుంటూ. రా చరిత అంటుంది శక్తి తనని చూస్తూ. చరిత ఫ్రూట్స్ కవర్స్ని శ్రావణికి ఇచ్చి వినోద్ని ఓరగా చూస్తూ రాజశ్రీ దగ్గరికి వచ్చి, మీకు హార్ట్ అటాక్ వచ్చిందని శక్తి ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్పిందండి. మీ గురించి ఈ విషయం తెలియగానే కంగారుగా అనిపించింది. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందండి అని అడుగుతుంది. బాగుందమ్మా, ఇంకా నాకేం పర్వాలేదు, సంతోషంగా కోరుకుంటాను అని అంటుంది రాజశ్రీ స్నిగ్ధ మాటలకు సంతోషపడుతూ. పిల్లల్ని లోపలికి తీసుకురాలేదు, ఎక్కడ ఉన్నారండి అని అడుగుతుంది శక్తి శ్రావణి వాళ్ళని చూస్తూ. పిల్లలు గార్డెన్లో ఆడుకుంటున్నారు. ఆడుకుంటాము అంటే అక్కడే వదిలేసి వచ్చాను శక్తి, ఒకసారి వెళ్ళి చూస్తావా అని అంటుంది శ్రావణి. సరే అని నువ్వు మాట్లాడుతూ ఉండు చరిత, నేను పిల్లల దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి శక్తి బయటికి వెళ్ళిపోతుంది. తన పేరు చరిత, శక్తి ఫ్రెండ్ అంటూ స్నిగ్ధకి పరిచయం చేస్తుంది రాజశ్రీ. శక్తి గార్డెన్ వైపు వెళ్ళి కాస్త దూరం నుంచి పిల్లల వైపు చూసేసరికి పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు. అక్కడే మరి కాస్త దూరం నుంచి సామ్రాట్ ఓ చెట్టుకి ఆనుకొని నిలబడి పిల్లల వైపు చూడటం శక్తి కంట పడుతుంది. సామ్రాట్ ఆడుకుంటున్న ఆ పిల్లల వైపు అభిమానంగా చూస్తుంటాడు. పిల్లలంటే ఇష్టం లేనివాడు ఏదో పిల్లల మీద అభిమానం ఉన్నట్టుగా చూస్తున్నాడేంటి అని శక్తి అనుకుంటూ ఉండగా అనుకోకుండా సామ్రాట్ తల తిప్పి తన వైపు చూసి శక్తి తనని చూడటం గమనించి తడబడుతూ వెంటనే పిల్లల వైపు నుంచి చూపు తిప్పి శూన్యంలోకి చూస్తుంటాడు. శక్తి అక్కడి నుంచి సామ్రాట్ని కాస్త ఆశ్చర్యంగా చూస్తూనే పిల్లల వైపు వెళ్తుంది. కానీ సామ్రాట్ వెళ్తున్న శక్తి వైపు ఏదో తెలియని భావంతో చూస్తుంటాడు. అలా చూస్తున్న మరికొన్ని క్షణాలకి సామ్రాట్ అని స్నిగ్ధ పిలుపు వినపడుతుంది. వెంటనే తన వైపు చూస్తాడు. ఆటోమేటిక్గా తనని చూడగానే మొహంలో ఇరిటేట్ ఏర్పడుతుంటుంది. ఏంటి సామ్రాట్, నన్ను కలవమని చెప్పావు? ఆఫ్ కోర్స్ మన పెళ్ళి గురించి మీ అమ్మగారితో మాట్లాడాను కదా, అప్పటి నుండి నా మీద ఏమైనా ఫీలింగ్స్ కలుగుతున్నాయా అని అడుగుతుంది నవ్వుతూ. షటప్ స్నిగ్ధ, ఎక్కువగా మాట్లాడుకు. మా అమ్మని చూడటానికి వచ్చిన దానివి సైలెంట్గా మా అమ్మని చూసి వెళ్లకుండా ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురావడం ఏంటి? నేను నీకు నచ్చితే సరిపోతుందా, నువ్వు నాకు నచ్చొద్దా అని సీరియస్గా అవుతాడు. పిల్లలతో ఉన్న శక్తి కూడా ఆ మాటలు కాస్త వినపడుతూ ఉంటాయి. వినపడుతున్నాయి అంటే శక్తి తెలియకుండానే చెవుల్ని వాళ్ళ వైపు పెడుతుంది. నేను నచ్చకపోవటానికి కారణాలు ఏంటో చెప్పు సామ్రాట్. అందం లేదా, చదువు లేదా, డబ్బు లేదా, నాకేం తక్కువ అని అడుగుతుంది హోయల్ ఒలకబోస్తూ. బుద్ధి లేదు అంటాడు చిరాగ్గా చూస్తూ. ఆ మాటకి స్నిగ్ధ కాస్త కోపంగా చూస్తూ ఉంటుంది. వెంటనే కోపాన్ని కంట్రోల్ చేసుకొని నవ్వు తెచ్చుకుంటూ, అసలు నా ప్రేమ విషయం ముందే నీకు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు అసలు నా మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే డైరెక్ట్గా మీ అమ్మగారికి చెప్పి ఆమె మనసుని సంతోషపెట్టాను. దానికి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి బుద్ధి లేదని తిడతావేంటి సామ్రాట్ అని అడుగుతుంది. చూడు స్నిగ్ధ, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నాకు పిల్లలంటే అసలు ఇష్టం లేదు. అందుకే నేను పెళ్ళికి నిరాకరిస్తూ వస్తున్నాను అంటాడు సామ్రాట్. నిజం చెప్పాలి అంటే నాకు కూడా పిల్లల్ని కనడం అస్సలు ఇష్టం లేదు సామ్రాట్ అంటుంది స్నిగ్ధ. తన మాటలకి ఇక్కడ సామ్రాట్, దూరంలో ఉన్న శక్తి ఆశ్చర్యపోతుంటారు. అసలు పిల్లలనేది కనకుండా ఉన్నంతలో హ్యాపీగా ఎంజాయ్గా బతకటమే నా ఫిలాసఫీ. నీకు పిల్లలంటే ఇష్టం లేదని మా నాన్నగారు చెప్పాడు. అప్పటి నుంచి నాకు నీ మీద ఇంకా ఇష్టం కలిగింది. ఇక్కడ ఇద్దరి అభిప్రాయాలు కలిసినందుకు సంతోషపడాలి, కానీ
అలా చిరాకు పడతావేంటి అని అడుగుతుంది స్నిగ్ధ. తన మాటలకి ఇంకా కోపం తెచ్చుకుంటూ, ఛీ, ఇదెక్కడ ఆడది, పిల్లలు కనడం ఇష్టం లేదంటుందేంటి అని అనుకుంటాడు మనసులో. నీకు పిల్లలు ఇష్టం లేదు, నాకు పిల్లలు కనడం పెంచడం ఇష్టం లేదు. సో మనమిద్దరం పెళ్లి చేసుకొని లైఫ్ని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు సామ్రాట్. ఇక మీ అమ్మగారి విషయానికి వస్తే, ఇప్పటికిప్పుడు మీ అమ్మగారిని సంతోషపెట్టడానికి, తన అనారోగ్యం గురించి పూర్తిగా కోలుకోవటానికి పిల్లల్ని కంటానని అలా మాట్లాడాను. మనకు పెళ్ళైన తర్వాత ఏదో ప్రాబ్లం ఉండి పిల్లలు పుట్టలేదు అని ఏదో ఒక విధంగా కవర్ చేస్తూ రావచ్చు అని. ఎలా ఉంది నా ఐడియా అని నవ్వుతూ అడుగుతుంది. నీ బొందలాగా ఉంది అని మనసులో కోపంగా అనుకుంటాడు. ఇక స్నిగ్ధ మాటలు విని దూరంలో ఉన్న శక్తి షాక్ అవుతుంటుంది. సామ్రాట్ కొన్ని క్షణాలు దీర్ఘంగా ఆలోచించి, నిజంగా నీకు పిల్లలంటే ఇష్టం లేదా అని అడుగుతాడు. లేదని చెప్తున్నాను కదా, పిల్లల్ని కానీ వాళ్ళ ముక్కులు తొడవా మూతులు తొడవా, అబ్బో అదంతా ఇరిటేట్గా ఉంటుంది. ఐ హేట్ చిల్డ్రన్స్ అని విరక్తిగా చెప్తుంది. తన మాటలకు సామ్రాట్ చిరాకు పడుతూనే మనసులో మాత్రం ఏదో ఆలోచన చేస్తుంటాడు. పిల్లల్ని కనడం ఇష్టం లేదు అని బహుశా నేను తప్ప ఇంకెవ్వరూ చెప్పరేమో. అంటే నేను తప్ప ఇంకా ఏ అమ్మాయి కూడా నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. సో నా గురించి, నా అభిప్రాయం గురించి బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో సామ్రాట్. నీ దగ్గర నుంచి గుడ్ న్యూస్ వినడం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ అని చెప్పి స్నిగ్ధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన మాటలకి శక్తికి కోపం వస్తూ, అక్కడేమో రాజశ్రీ గారి దగ్గర పిల్లల్ని కంటానని మాట ఇచ్చి, ఇక్కడేమో పిల్లలంటే ఇష్టం లేదంటూ మాట్లాడుతుంది. ఎంతగా రాజశ్రీ గారిని మోసం చేస్తుంది. అయినా పిల్లలంటే ఇష్టం లేని ఈ మహానుభావుని చేసుకోవడానికి ఈ స్నిగ్ధ తప్ప ఇంకెవరు ముందుకొస్తారులే అని తిట్టుకొని, అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు పడతారు, నాకెందుకు అని శక్తి మౌనంగా ఉండిపోతుంది. స్నిగ్ధ మాటలతో సామ్రాట్ ఆలోచనలో వేగం పెరుగుతూ, ఎలాగో నాకు పిల్లలు పుట్టరని డాక్టర్ తేల్చాడు. స్నిగ్ధ కూడా పిల్లలంటే ఇష్టం లేదంటుంది. మరోపక్క నేను పెళ్లి చేసుకోవడం లేదని అమ్మ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. పైగా నా పెళ్ళి అయ్యే వరకు వినోద్ జీవితం కూడా ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అమ్మ ఆరోగ్యంగా కోలుకొని రేపు వినోద్కి పెళ్ళి కావాలంటే నేను నా మనసుని చంపుకొని స్నిగ్ధని పెళ్లి చేసుకుంటేనే కరెక్టేమో. కానీ స్నిగ్ధ మనస్తత్వం నాకు నచ్చడం లేదు. తన అభిప్రాయాలు నా అభిప్రాయాలు అస్సలు కలవవు అని అనుకొని మళ్ళీ అంతలోని నిర్ణయాలు మార్చుకుంటూ, ఇప్పుడు నా ఇష్టాలు అభిప్రాయాలు ముఖ్యం కాదు. నా ఇష్టాల కన్నా నా కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రస్తుతం అమ్మని ప్రాణాలతో కాపాడుకుంటూ సంతోష పెట్టడం ముఖ్యం అని ఆలోచిస్తూనే మరో పక్క నుంచి గ్రౌండ్లో పింకీతో నవ్వుతూ ఆడుకుంటున్న శక్తిని, పింకీని ఆశగా చూస్తూ ఉండిపోతాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే దయచేసి లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.